to Freedom Refined Sunflower Oil presents Koncham Touch Lo Ante Chepta Season 4. Co-presented by South India Shopping Mall, Suvarna Bhoomi Infra Developers Private Limited, and co-powered by Denver Deodorant Body Spray, Continental Extra Instant Coffee, and Duroflex Mattresses. Special partner, Twin Bird Leggings. ఈ రోజు మా ఈ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 4 కి ఇద్దరు జాన్ జిగిరి దోస్తులు రాబోతున్నారు. ఒకళ్ళు డైరెక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేశారు, ఒకళ్ళు అద్భుతంగా కామెడీ చేసే ఒక కమిడియన్ లా ఎంటర్టైనర్ గా కెరియర్ స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఇద్దరు కొత్త అవతారాలు తీసుకున్నారు. ఇద్దరు హీరోలుగా మారారు. మరి హీరోలుగా మారిన తర్వాత బోల్డ్ కబుర్లు చెప్పడానికి మా ఈ షోకి వస్తున్నారు కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా వాళ్ళని పిలుద్దాం. రైట్? ఆర్ యు గైస్ రెడీ? సో లెట్స్ వెల్కమ్ దెం. yes. వస్తారు. అరే ఎల్ఈడి ఓపెన్ రా. ఫ్రెండ్స్ అన్న అలా సార్. హలో, అరే తీయండి రా. లేరేంట్రా? వేసి ఇటు వస్తున్నారంట. కరుణాకర్ గారు, ప్రియదర్శి గారు, హలో. ఇక్కడ కూడా లేరేంటయా? ఆల్రెడీ ఇంటర్ ఇచ్చాను. బాస్ హలో. అదే గొంతు. దా ఇక్కడ రా. పోనీయా? కాదు, ఇట్లా గోవా పోయి కొంచెము ఏమైనా షార్ట్ ఫిల్మ్ అట్లాంటి షూట్ చేసి వద్దాం అంటే ఈ కార్ లో మీరు గోవా వెళ్తున్నారు ఇప్పుడు? అవును, ఆందివేలు ఇక్కడ ఆగారా? అనుకున్నాము. విశ్వాక్సేన్ని కూడా పికప్ చేద్దాం అనుకుంటే వాడు ఆయన పికప్ చేసుకొని పోతాం మేము. ఆయన కూడా పికప్ చేసుకుని వెళ్తున్నారా? ఆయన ఆల్రెడీ పోయిన వారం వచ్చి వెళ్ళిపోయాడు. వాడు రేంజ్ రోవర్ లో వచ్చినట్టు. కొత్త కార్ కదా. షార్ట్ ఫిల్మ్ టైటిల్ ఏంటో తెలుసా? కొంచెం టచ్ లో ఉంటే మీకు మాత్రమే చెప్తా. మీకు మాత్రమే చెప్తారా? మేము కూడా వాళ్ళకి మాత్రమే చెప్పడానికి మిమ్మల్ని పిలిచాము మీ గురించి. గోవాలో చేద్దాం. గోవాకి చేద్దామా? ఏంటి గోవాకి మీకు టచ్ లో ఉంటాము. మీకు గోవాలో షార్ట్ ఫిల్మ్ తీయడం అలవాటు అయిపోయింది, నాకు అర్థమైంది. నా దగ్గర బడ్జెట్ షార్ట్ అయిపోద్ది. అక్కడ దాకా వస్తే కొత్త సోఫాలు కొన్నాను, ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. డ్యూరోఫ్లెక్స్ ఓకే ప్లీజ్. వీళ్ళేమో నిజం కారు అనుకుంటున్నారు. చర్మ ఎదురుకుండా కొన్నాను ఇది. ఓ ఇలా దిగాలా? నాకు ఇన్ని రోజులు తెలియదు సార్. వెరీ గుడ్. వెల్కమ్ టు ద షో. ఎవరితో టచ్ లో ఉండాలి మేము? మాతో టచ్ లో ఉండండి. మీ గురించి వాళ్ళకి మేము చెప్తాం, ఎందుకంటే వాళ్ళందరూ మాతో టచ్ లో ఉంటారు. కరుణ్ భాస్కర్ గారు అండ్ ప్రియదర్శి గారు, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఓకే, సూపర్. ఆహా, ఇలాగే నవ్వుతూ ఉండండి, మాకు చాలా ఆనందం. ఎంతో మంది నవ్విస్తున్న మీరు ఈ రోజు సరదాగా టైం స్పెండ్ చేయడానికి మా షోకి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సో మచ్. అండ్ చాలా బాగున్నారు, టిక్ టాక్ గా రెడీ అయ్యారు, అంత నీట్ గా ఫుల్ పాలిష్డ్. పైసలు ఇస్తున్నారంటే మామూలుగానే అంటే డీసెంట్ గా ఫార్మల్ గా ఇలా ఉంటారా? అలా ఉండరని నేను విన్నాను, నాకు అందిన సమాచారం. అంటే ఇట్లా కూడా కూర్చుంటే నేను ఉంటాను. దట్ ఈస్ మోర్ కంఫర్టబుల్ మాకు. తరుణ్తో వచ్చినప్పుడు కొంచెం ఇట్లా ఫార్మల్ గా ఉండమని. ఎందుకు ఆయనతో వచ్చినప్పుడు ఎందుకు ఫార్మల్? లేదు, నాతో చాలా ఇన్ఫార్మల్ గానే ఉంటాడు. యాక్చువల్లీ డైనింగ్ టేబుల్ మీద కూడా కూర్చుంటాడు ఇట్లానే. సో అట్లాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు. చైర్స్ ఏం వాడరు ఆయన, డైరెక్ట్ ఆయన ఏమైనా ఎనీథింగ్ ఎనీ ప్లాట్ఫామ్ మీద అట్లా కూర్చుంటాడు. సో బాగుపడ్డాక ఫ్రెండ్స్ అయ్యారా? బాగుపడక ముందు నుంచే ఫ్రెండ్స్ అయ్యారా? వాడు ఆల్రెడీ బాగుపడ్డాడు నీకు కలవక ముందే. సో అప్పటికే మనోడు స్టార్ అన్నమాట. ఇట్లా షార్ట్ ఫిలిమ్స్ లో ఎవడు ఇట్లా తోప్ అంటే ఇట్లా. నెక్స్ట్ సినిమాలో నేను తీసుకోనులే, నువ్వు ఏం చెప్తున్నావు? సార్ అప్పటి నుంచే చాలా మంచి రేంజ్ లో ఉండేవారు అనమాట. అంటే రేంజ్ రోవర్ లేకపోయినా మంచి ఇట్లా ఫుల్ రేంజ్ ఉంటుండే ఆయనకి. నువ్వు 100 చేసినావు ఇక్కడ, నువ్వు సెన్సర్ అది మీరు వేసుకోండి. ఆయన ఎంత ఫ్లో ఎంత నీట్ గా అంటే మనం కూడా గ్రహించలే. రూమ్ లో కాఫీ తాగుతున్నట్టు అనుకుంటున్నావు నువ్వు. పర్లేదు, ఏం కాదు. నువ్వు ఇట్లా అరే నువ్వు 100 చేసినావురా, నాకు 25 కావాలంటారు అనమాట. సో అంటే బేసిక్లీ యువర్ ఎక్స్ప్రెషన్ బేసిక్లీ దర్శికి 100 ఇస్తే 200 చేస్తాడు, మళ్ళీ తగ్గించాలన్నమాట. నీకు ఇచ్చేది 100నే, ఆగు. అట్లా ఉండేదన్నమాట. అట్లా బేసికలీ ఎంత దట్స్ హౌ ఇట్స్ వెరీ ఫ్రెండ్స్ అన్నప్పుడు ఎట్లుంటుంది. ఇద్దరి గ్రాఫ్ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది. అండ్ ప్రియదర్శి గారు,
మీ కాలేజ్ లో చాలా హడావిడులు జరిగేవి అని విన్నాం. ఏ మీ కాలేజ్ స్టోరీస్ చాలా బాగా వినిపిస్తాయని చెప్తున్నారు, చాలా మంది చెప్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. మంచి కాలేజ్. హడావిడి అంటే ఏం లేదు, ఫన్. 2 years చాలా ఫన్ ఉండే అనమాట. దట్ ఈస్ అన్ అమేజింగ్ ప్లే, డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ అని. సో 2 years అసలు ఫుల్ ఫన్ అండ్ లెర్నింగ్ చాలా బాగుండే 2 years అని. మామూలుగా కాలేజ్ లో ఉన్నప్పుడు లైఫ్ మారాలి అంటే గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, అక్కడ ఏదైనా ట్రాక్ నడపాలి. లేదు నాకు అక్కడ. నో, లేదు. ఆర్ యు షూర్? మీకేమన్నా రీసెర్చ్ లో ఏమన్నా దొరుకుతా? ఐ హావ్ ద ఫోటో ఆల్సో. యా ప్లీజ్ గోలీ. అంటే మరి మీరు గుర్తుపట్టాలి ఎవరు అనేది. ప్లీజ్. అరే ఐ వుడ్ లవ్ టు మ్యాన్. నాకు తెలియకుండా ఎవరా నేను నువ్వు నర్వస్ అవ్వకు, చూడలే. కాదు, ఎవరిది వస్తుంది అనుకుంటాడు. ఏ ఫోటో దొరికింది, ఐ వుడ్ లవ్ టు అని ఇట్లా అంటాడు. ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, కాలేజ్ బయట, కార్లో కూర్చొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు కాలేజ్ లో ఎవరు నచ్చలే? కాలేజ్ లో నచ్చుంటారు వాళ్ళకి, దర్శనం నచ్చుండడం. అంటే ఇట్లా ఊరికి చూసి అరే ఈ అమ్మాయి బాగుంటది అట్లా అనుకోని పెద్ద నేను పోయి రియల్ గా ప్రపోజ్డ్ గర్ల్ ఆర్ ఎనీథింగ్. అసలు నా పిచ్ లో నేనుండి అంత అనమాట. వద్దులేండి పాపం, ఇప్పుడు డీసెంట్ గా ఇంట్లో వాళ్ళు చూస్తుంటారు. ఎందుకు ఇప్పుడు? మై గర్ల్ ఫ్రెండ్ రిచా, షీ వాజ్ మై సీనియర్ ఫ్రమ్ ద సేమ్ డిపార్ట్మెంట్. ఓకే. అప్పుడు మాకు ఇద్దరికి లవ్ స్టోరీ ఏం లేదు. తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత వి మెట్ అండ్ దెన్ వి గాట్ మ్యారీడ్. అట్లా బ్యూటిఫుల్. కాలేజ్ టైం నుంచి పరిచయం ఉన్న వాళ్ళు లైఫ్ పార్ట్నర్ అవడం, ఇట్ విల్ బి నైస్. మరి మీ సంగతి సార్? నాది చక్కగా అరేంజ్ మ్యారేజ్ అయింది. మంచిగా. మ్యారేజ్ గురించి కాదు సార్. ఓకే ఓకే. చూడు ఎందుకైనా మంచి డైరెక్ట్ మ్యారేజ్ కి వచ్చాడు. ఫుల్ అసలు ఎమ్మట ఇట్లా కాలేజ్ లో అంటే హ్యాడ్ క్రష్ ఉండేది, అవన్నీ ఉండేది, కానీ ఇప్పుడు నథింగ్ మేజర్ హ్యాపెన్. ఐ హ్యాడ్ వన్ లవ్ స్టోరీ, లత, మై వైఫ్ నౌ. అయితే ఆమె షార్ట్ ఫిల్మ్ టైం అప్పుడే నాకు పరిచయము. పోస్టర్ డిజైన్ చేసేది, దాని తర్వాత ప్రొడక్షన్ డిజైన్ చేసింది, దాని తర్వాత నన్ను డిజైన్ చేసింది. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా నాకు ఒక ఇన్విజిబుల్ వాకీ టాకీ ఉంటది, అక్కడ లత వాయిస్ వినిపిస్తుంటది, చెప్పు తీసుకోండి. చాలా బాగుంది. ఇద్దరు చాలా సేఫ్ గా వాళ్ళ బెటర్ హాఫ్ పేర్లు చెప్పేసి ఎక్కువ రావు కదా దీన్ని. అమ్మయ్య, ఇవాళ నైట్ డిన్నర్ ఉంటది అయితే ఇద్దరు సేఫ్ అయితే. చాలా, అందుకనే నేను చాలా నీట్ గా అక్కడ. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం చాలా మంది ఫ్రెండ్స్ ని గానీ ఒకే ప్రొఫెషన్ లో ఫ్రెండ్స్ ఉన్నప్పుడు చాలా తక్కువ మందికి ఆ వైబ్ ఉంటుంది అంటారు. ఎవ్రీబడి ఈస్ బిజీ ఇన్ దేర్ ఓన్ వరల్డ్. డైరెక్షన్ సైడ్, మూవీస్ సైడ్, మీరు యాక్టింగ్ సైడ్ ఇలా బిజీ ఉంటారు. బట్ రైట్ ఫ్రమ్ ద మూమెంట్ నేను మీతో మాట్లాడడం మొదలెట్టిన నుంచి ఐ గెట్ దట్ వైబ్. దట్ మంచి ఫ్రెండ్స్, నిజంగా జెన్యూన్ గా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, సాధారణంగా షోకి వచ్చినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ అని నాకు తెలుసు, ఇటు తెలుసు అని, బట్ మీ దగ్గర నుంచి వచ్చే ఆ వైబ్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ చాలా పాజిటివ్ అండ్ గుడ్ దట్ యు ఆర్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ ఇలాగే ఉండాలి మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ. వాట్ అకార్డింగ్ టు యూ ఇస్ ఫ్రీడమ్? మీ ఉద్దేశంలో ఫ్రీడమ్ అంటే ఏంటి? ఫ్రీడమ్ అంటే ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ఫియర్. భయం అనేది ఉండొద్దు. అట్లాంటి ప్లేస్ ఇండస్ట్రీ కూడా అవ్వాలి. ఎవరికి భయపడొద్దు, భయపడకుండా ముందుకు వెళ్ళిపోవాలి, దాన్నే ఫ్రీడమ్ అంటారు. మీరు దక్షి గారు? నేను నాలాగా బతికే ప్లేస్, అట్లనే ఎవరు ఇన్స్పిరేషన్ కానీ, అంటే దిస్ అ గ్రేట్ బుక్ కాల్డ్ ది కాన్స్టిట్యూషన్, అండ్ దాన్ని కరెక్ట్ గా మనం ఇంప్లిమెంట్ చేస్తే అదే గొప్ప ఫ్రీడమ్ అనేది. సూపర్. కొంచెం ఫ్రీడమ్ తో ఎంతో ఆనందం. సో ఇంత గుడ్ ఫ్రెండ్స్ వచ్చారు అంటే, నేను ఇంత మంచి మంచి లైన్స్, నేను చదువుకున్న లాంగ్వేజ్ లో ఇన్ని లైన్స్ వాడానంటే నెక్స్ట్ ఏదో ట్విస్ట్ ఉండాలి కదా. Obviously, ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఎంత బాగా తెలుసు. లెట్స్ సీ దట్. లెట్స్ సీ. అయితే ఓ పని చేస్తా, మీ ఇద్దరికి బ్లైండ్ ఫోల్డ్ చేస్తాను. ఓకే ఓకే, మీరు ఏదైతే ఇమాజిన్ చేసుకుంటారో దానికి అంటే రెప్లికా ఇక్కడ క్రియేట్ చేస్తాను. ఓకే రైట్? సో మీ థింకింగ్, ఆయన థింకింగ్, వేవ్ లెంత్ ఎంత మ్యాచ్ అవుతుందో చూస్తా ఫస్ట్. ఓకే, రెడీయా? దాగుడు మూతల దండ కోరు వీరి పేరే. ఓకే, ఇప్పుడు నేను ఒక డ్రాయింగ్ బోర్డ్ తీసుకొస్తాను. తరుణ్ భాస్కర్ గారు ఆయన ఇమాజినేషన్స్ ప్రకారం ఓ మంచి సీనరీయో, ఒక ఏమనుకుంటారో పిక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ వాడు మంచి డ్రాయర్, మంచి డ్రాయర్. అంటే అంటే ఇట్లా మంచి బొమ్మలేస్తాడు. గిరిగిల్ల. సో
దీన్ని ప్రియదర్శి గారు స్కెచ్ పెన్ తో బోర్డు మీద గీస్తారు మీరేం చెప్తే. ఓకే. మీరు అనుకుంటున్నట్టు ఆయన గీస్తాడా లేదా చూద్దాం. ఓకే. మనం కూర్చున్న ఆ కార్ ని ఒకసారి గీ దర్శి. దర్శి కార్ కార్ కారా? కారే. వెరీ గుడ్, సూపర్. ఓకే, ఇప్పుడు కార్లో ఎవరైనా ఉండాలా? కార్ లో విశ్వాక్సేన్ గీ. అది భయ్య కార్లో విశ్వక్సేనంట. తీసినావా? దాని పక్కన విజయ్ని గీ. ఏం మధ్యలో ఏమైంది బై? హలో, కార్ పక్కన ఎవరైనా నుంచుని ఉంటారా భయ్య? కార్ పక్కన నించునేది ప్రదీప్ నికి. భయ్యా తెలుసుగా మొత్తం మెంబర్స్, విశ్వక్సేను, విజయ్, నేను. ఇంకా కార్ చాలే. నేనా అది? అసలు నాకు ఆ క్రియేషన్ ని చూడాలని ఉంది. చూడాలి భయ్యా. అది లేకుండా పక్కన ఒక గొర్రెన్గి, అది ఫలక్నామా రిప్రజెంట్ చేస్తుంది. గొర్రె ఎటు తిరిగి ఉండాలి భయ్యా? గొర్రె అది ఎటు తిరిగినా ఒకటే లాగా ఉండేటట్టుంది ఆయన గీసేది. ఈయన భయ్యా మల్లెపూలు కొలిచినట్టు కొలుచుకుంటున్నా. మల్లేశం నాన్న, మల్లేశం ఏమవుతుంది? ఏమో బై, నాకేం కనిపిస్తలేదు. భయ్యా కొండ అయిపోయింది, గొర్రె అయిపోయింది, కార్ అయిపోయింది. చాలా ఓకే. యు వాంట్ టు సీ దట్? ఎస్ ఎస్. ఫస్ట్ తరుణ్ భాస్కర్. టైర్లు ఎవరివి సార్? ఈ కారవేనా? నేను ఫినిష్ చేయాలి. భయ్యా హైలైట్ గొర్రె. అది కార్ ముందు సింబల్ ఉంటది కదా, జాగువార్. ఆ టైప్ గొర్రె. వెరీ గుడ్ బ్రో, నిజంగా సూపర్. మరి ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఆయన కోసం అంత మంచి పెయింటింగ్ గీసినప్పుడు మరి ఆయన కూడా గీయాలిగా, రైట్? యు రెడీ బ్రో? రెడీ. yes రెడీ. దర్శి ఆ, ఎక్కడ ఉన్నా దర్శి? ఒక పోలీస్ స్టేషన్ లో ఆగాగు. పోలీస్ స్టేషనే ఒక పెద్ద ఇది. పోలీస్ స్టేషన్ లా అంటే అది ఏంది? అది చెప్పు. పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్. సరే. ఇక్కడ ఎవరున్నారు సార్? రైట్ సైడ్ కి సెల్లులు. వావ్. చిన్నప్పటి నుంచి జైలు అంటే ఏంటో అనుకున్నా, ఇప్పుడు తెలిసింది నాకు ఇది. జైలు పక్కకి టేబుల్. టేబుల్ అయిపోయా. వావ్ బ్రో, నువ్వు ఇందాక చెప్పింది కరెక్టే బ్రో. ఈజ్ నైస్. ఈజ్ ఎ గుడ్ డ్రాయర్ ఆయన. టేబుల్ ముందు ఒక ఎస్ఐ బ్రో ప్రదీప్ లా ఉంటాడు. వాడి పేరు సైదులు. సైదులా? సైదులు. వావ్. అయిపోయింది. నెక్స్ట్ పైన ఫ్యాన్ ఉంది భయ్యా, అది 3 స్పీడ్ లో తిరుగుతుంది. ఓకే. సూపర్. ఓకే ప్రియదర్శి గారు, మీరు ఊహించుకున్న విజువల్ ఎలా ఉంటుందో చూడబోతున్నారు. ఐ లైక్ సైదులు. సైదులు. ఇది చైర్ కాదారా? ఇది చైర్ కాదంట, లంచ్ తర్వాత అంట. చాటు. అది సోఫా లేకుంది. ఇప్పుడు నిలబడి అట్లనే ఉండు. సూపర్ మ్యాన్. సార్ ఆయన అంది కరెక్టే సార్, నేను మంచి ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్ సార్. అది కాదు, ఆయన ఏ సైడ్ బి సైడ్ వేసుకునేది కాదు. సూపర్. నిజంగా చాలా బాగుంది. అండ్ సాధారణంగా రియాలిటీ షోస్ అన్ని చూస్తూ ఉంటారు, తెలుస్తూ ఉంటాయి, అప్డేట్ చేస్తాయి.
ప్రోమోస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో అన్ని షోలకి ప్రోమోస్ ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పుడు నా షోలోనే ప్రోమో ఎందుకు జరగకూడదు అనిపించింది. సో ఈ రౌండ్ ఇస్ ప్రోమో డ్రామా. చాలా సింపుల్ సార్. మీకు 1 minute టైం ఇస్తాను నేను. 1 minute టైంలో మీరు ఆయన ఎంత తిట్టదలుచుకుని అంత తిట్టచ్చు. ఆయన 1 minute లో మిమ్మల్ని ఎంత తిట్టదలుచుకుని అంత తిట్టచ్చు. ఓకే, తిట్టడం అంటే మీ ఇష్టం. వీడి ఇది బాగా చేస్తాడు వీడి. ఎవరితో స్టార్ట్ చేయను? నీ ఏరియా రా. 1 minute. Your time starts now. Attack. సిగ్గులేదు అసలు. పెళ్లి చూపులకి నేను పిలిచినా, నిన్ను అనవసరంగా వచ్చినావు. ఏదో ఫ్రీగా పెళ్లికి వచ్చినట్టు గ్రాఫులు చూపిస్తా ఉన్నా. గ్రాఫులు నాకు చదువు వచ్చా రాదనుకున్నావు అసలు. ఏమనుకుంటావు? నేను స్క్రిప్ట్ రాసినా కదా, చక్కగా చేసేది ఉండే. మళ్ళీ యాటిట్యూడ్ ఒకటి. మొత్తం కూర్చొని మణికొండలో కూర్చొని అప్పుడు నేను ఇంటికి పిలిచినావా నువ్వు లంచ్కి? ఇంత 40 సినిమాలు చేసినావు, ఒక్కసారి లంచ్కి పిలిచినావా? ఇన్నిసార్లు దావత్ ఇచ్చినావు, ఒక్కసారి రాలే. నేను ఇంటికి వచ్చినావు, ఏమేమి తిన్నావు? చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అన్ని తిన్నావు. ఎప్పుడైనా పిలిచినావు? ఆమ్లెట్ వేసినావు నువ్వు అసలు? ఆమ్లెట్ వేసినావా? ఆమ్లెట్ ఎప్పుడు వేస్తాడు? అందరి దగ్గర కూర్చున్నప్పుడు వామిట్ చేసినప్పుడు వేస్తాడు ఆమ్లెట్. ఆమ్లెట్ కూడా వేయలేదు అసలు. ఇన్ని అవార్డులు చేసినావు, అవార్డు షోలు హోస్ట్ చేసినావు. నాకు ఇచ్చిన ఎప్పుడైనా అవార్డు? తీసుకో, యూరోఫ్లెక్స్ మ్యాట్రెస్ అవార్డు. పండుకో మణికొండాల మంచిగా, ల్యాండ్కో హిల్స్ పక్కన పెద్ద ఇల్లు కట్టుకొని. కాదు, మీ ఫ్లో చూస్తుంటే ఇంకో నిమిషం ఎక్స్టెన్షన్ ఇవ్వాలనిపించింది. ఎస్, ప్రియదర్శి గారు చాలా విషయాలు చెప్పేశారు ఆయన ఈ ఫ్లోలో. 1 నిమిషంలోనే ఇన్ని తెలుసుకుంటాను నేను అనుకోలేదు. ఇప్పుడు ఓవర్ టు యూ. గెలవాలి మనం ఈ రౌండ్. ఓకే, your time starts in 3, 2, 1, attack. టాయిలెట్ కి వెళ్ళినా కూడా నాతో లైఫ్ ఎప్పుడు నాతో ఉన్నా అన్నావు కదరా. ఫస్ట్ సినిమా చేసిన తర్వాత ఏం చేసినారా నువ్వు? పోయి ఎస్పీ ప్రొడక్షన్ లో కూర్చొని నాతో సినిమాలు చేయకుండా మమ్మల్ని అందరినీ మర్చిపోయి మళ్ళీ కొత్తలు అని వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళతో సినిమా చేసినావు. నేను అసలు ఒక్కరిని కూడా గుర్తు రాలేదారా? రాళ్ళు కానీ సినిమాలు తీసుకొని వాళ్ళు ఎందుకు తీసేసినారా? ఎంతమంది మేము బయట వెయిట్ చేసి వీడు ఎప్పుడు మాకు సినిమా ఇస్తాడని మీ ఆఫీస్ లో తిరిగి మా షూస్ అడిగిపోయేలా తిరిగిన తర్వాత కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? దీని వెనకాల కారణం ఏంటి? ఎందుకంటే నీకు 40 సినిమాలు ఉన్నాయి కాబట్టి. ఎన్కరేజ్ న్యూ టాలెంట్. అవార్డు ఎందుకు ఇవ్వాలరా? నువ్వు నేషనల్ అవార్డు తీసుకున్నావు, నీకు ఇంకేం అవార్డు ఇవ్వాలరా? అంతమంది గురించి ట్వీట్లు పెడతావు, అంతమంది గురించి ఫేస్బుక్ లో రాస్తావు. మా గురించి ఎప్పుడైనా రాసినవారా మా గురించి ఫేస్బుక్ లో? వాళ్ళని తిడతావు. ఎప్పుడైనా మా గురించి ఒక్క మంచి మాట మాట్లాడినవారా? మాట్లాడలే. సో ఇది రౌండ్ లా లేదు, ఒరిజినల్ లోపల ఏమనుకుంటారు బయటికి చెప్పేసారు అనిపిస్తుంది కదా. సూపర్. 1 minute టైం ఇచ్చాం, చాలా బాగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు 1 minute టైంలో ఒకళ్ళని మీరు పొగడాలి. ఓకే, రెడీ? దర్శి ఆసమ్ గై. ఇట్లా చెప్పాలని అర్థమైతలేదు కానీ అంటే ఎంతో డెడికేటెడ్. నువ్వు ద వే యు ఆర్ విత్ యువర్ ఫాదర్, నాకు మా నాన్న గుర్తొస్తాడు. ద వే యూ ట్రీట్ హిమ్. ప్రతి కొడుకు ఒక నాన్నని అట్లనే ట్రీట్ చేయాలి. నాన్నని గానీ, మదర్ ని గానీ, వైఫ్ ని గానీ, ద వే హీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి. ఐ లవ్ ఇట్. నీ యాటిట్యూడ్ చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నది. 40 సినిమాలు చేసిన లెక్క అయితే లేదు. నీ గురించి బయట కూడా నేను ఎప్పుడు మంచిగా వింటూ ఉంటా. అది విన్నప్పుడల్లా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఇన్స్టాగ్రామ్ లో పెట్టాల్సింది ఏంటి దర్శి? ఇక్కడ ఉన్నావు నువ్వు, అంతా ఇన్స్టాగ్రామ్ అంతా వేస్ట్. అయితే నాకు ఒకటే బాధ ఉండే, ఎప్పుడు కామెడియన్ చెప్పేసి స్టీరియోటైప్ చేస్తారని. దాన్ని పగలగొట్టేసి మల్లేషన్ చేసినావు. ఇట్ ఈస్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐ లాంచ్డ్ యూ. అది గర్వంగా చెప్పుకుంటాను. నేను ఎన్ని సినిమాలు చేసినా గానీ. సూపర్. దర్శి గారు, మాది ఫస్ట్ పెళ్లి చూపులు ఫస్ట్ అఫీషియల్ ప్రెస్ మీట్ రోజు అన్నమాట. మనోడు షోకి వచ్చే ముందు వాళ్ళ నాన్న ఫోటో దగ్గర ఉండి ఏడుస్తున్నాయి అనమాట. అంటే హిస్ డ్రీమ్ వాస్ టు షో హిస్ ఫాదర్ ద మూవీ దట్ హీ మేడ్. అండ్ నాకు తెలుసు ఆ రోజు వాడు ఎంత ఫుల్ బాధలు ఉన్నా కూడా హీ కేమ్ టు దట్. ఆ రోజు వచ్చి మా అందరితో ఫుల్ జాలీ ఉండి, ఫుల్ హ్యాపీ ఉండి. ఇండస్ట్రీలో ఒక పాయింట్ వచ్చిన తర్వాత సినిమాలు అందరూ ఇట్లాంటి సినిమాలు వస్తే అందరు ఇట్లా అంటారు. కానీ యూ కేమ్ అండ్ బ్రోక్ ఆల్ దో స్టీరియోటైప్స్. అంటే ఇట్లాంటి సినిమాలంటే సినిమాలని ఇట్లుండాలి, నువ్వు ఒక స్టోరీ టెల్లింగ్ అంటే ఇంత బాగుండాలి, ఆడవాళ్ళు అంటే ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా ఇంత బాగా రాయొచ్చు అని అందరు మర్చిపోయిన తర్వాత యూ బాట్ వాట్ వాజ్
something essential and very important. You changed the narration of the course of narration of cinema, and you told what stories can beautiful. ఆ సినిమా చూసి చాలా మంది అమ్మాయిలు ఎంతో మంది ఎంపవర్ అయ్యారు. అండ్ దిస్ ఇస్ సంథింగ్ అ పబ్లిక్ సర్వీస్, లైక్ అ ఫిల్మ్ మేకర్ ఉండి ఒక పబ్లిక్ సర్వీస్ లాగా చేసినావు. దట్ ఇస్ సంథింగ్ ఇంక్రెడిబుల్ మ్యాన్. ఇఫ్ దేర్ వాజ్ ఎనీ ఛాన్స్, అంటే మా అమ్మ అంటుంటది 1 ఫోటో మా ఇంట్లో పెట్టుకోవాలని, మేమందరం మా గుండెలో పెట్టుకున్నాం నీ ఫోటో. ఓకే, సో ఇంకొన్ని విషయాలు మీ ఇద్దరి మధ్యలో ఎలా బాండింగ్ ఉంది, ఏముంది, మీ కబుర్లు మీ మాటల్లోనే చాలా బాగా తెలిసిపోతుంది. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ జర్నీ. సో అసలు విషయం ఏంటంటే మీరిద్దరు మాట్లాడుతున్నప్పుడు, ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంకోళ్ళ ఎక్స్ప్రెషన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. నేను అది అబ్జర్వ్ చేస్తున్నా. అదిగో చూడండి, ఇంత బాగా మొహాలతో మీరు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరికి ఒక ఫేస్ ఛాలెంజ్ పెట్టబోతున్నాను. ఒక మూడ్ గానీ ఒక సిచ్యుయేషన్ గానీ స్క్రీన్ మీద వస్తుంది, దానికి తగ్గట్టుగా మీరు ఇద్దరు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఇద్దరులో ఎవరు బెటర్ గా ఎక్స్ప్రెషన్ ఇచ్చారనేది టాస్క్. ఓకే, సో స్క్రీన్ మీద ఒక అద్భుతమైన ఎమోషన్ ఇవ్వండి సార్. తుమ్ము ఆపుకోవడం. ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. కొందరికి అట్లనే ఉంటారు అనమాట వాళ్ళు. కొందరు ఫేస్లు అట్లుంటాయి. మా కాలేజ్ లో ఒక లెక్చరర్ ఉండేటోడు. అయ్యో, ఆయన క్లాస్ లోపల రాగానే అని ఇట్లుండేటోడు అనమాట. అయితే మేము భయపడేది, బాగా టెన్షన్ వచ్చేది ఆయన చూసినప్పుడు. ఏంది తుమ్ముతాడా తుమ్మడా అని. నోట్బుక్ తీయండి అంటాడు. ఏందైనా 40 నిమిషాలు అట్లనే ఉంటా అందరు ఇట్లా. ఎప్పుడు తుమ్ముతాడు రా, ఎప్పుడు తుమ్ముతాడంటే. సో దట్స్ ది ఎక్స్ప్రెషన్. రెడీయా? ఓకే, 3, 2, 1. ఏంటి విశేషాలు? ఏంటి విశేషాలు? ఓకే, సూపర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్. వెక్కిరించడమా? రెడీ? 3, 2, 1. He wins this round. ఆయన షోలో ఆయన యాంపర్ కొడుతుంది, ఇంకేం కావాలి? తిట్టిండా పోయిండా? పర్లేదే, నా పేరైతే వచ్చింది. సూపర్. ఓకే, నెక్స్ట్ వన్. ఓ యా, రెడీ? రెడీ? 3, 2, 1. బాత్రూమ్ ఎక్కడ ఉంది? స్ట్రైట్ వెళ్ళి రైట్ పోయా. లే, కార్ దగ్గరనే ఉంది కదా. కారు డోర్ తీసే టోపీ లేదు మాస్టర్. లోపల దుంకేద్దాం. ఫ్లడ్ గేట్స్ ఓపెన్. ఓకే, లాస్ట్ వన్. నాకు ఆల్రెడీ ఉన్నట్టుంది ఆల్రెడీ. సో నార్మల్గా ఉంటుంది. రెడీ? 3, 2, 1. అయితే సార్ ఉండిపోయేలా ఉంది. ఓకే, లాస్ట్ వన్. రెడీ? లవ లవ చికిక్ లవ లవ. 3, 2, 1. అది సెడక్టివ్ గా లేదు. యూటీజింగ్ భయ్యాలి. చిన్నప్పుడు మా ఇంటి పక్కన బస్ స్టాప్ ఉండేది భయ. రోజు పొద్దున్న అంకుల్ లుంగేసుకొచ్చి ఎలా ఎలా అదేదో బాగా తిని సోంపు నమ్ముతున్నట్టుంది. ఏ బ్రో బ్రో బ్రో, కింద 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 లిప్ కొరకు. ఇవన్నీ మీరు హీరోలను అడగాలి సార్, మమ్మల్ని ఎందుకు అడుగుతారు? హీరో సార్, వాట్ ఆర్ యు టాకింగ్? మీకు మాత్రమే చెప్తా. హీరో కదా, యాక్టర్. యాక్టర్స్ You're the lead actors, you're the heroes. आपका next తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మోస్ట్ సెన్సేషన్ స్టార్స్ అవుతారు మీరు. కెమెరా వెనకాల డైరెక్షన్ చేసుకుంటూ సార్, మా ఈ షోకి వచ్చి సోఫాలో కూర్చున్న ఎక్కడికో వెళ్ళిపోయారు. ఈ గంట అయిపోయిన తర్వాత రేపటి నుంచి ఉండి యూట్యూబ్ లో మామూలుగా ఉండదు. అక్కడెక్కడో బాంబేలో హార్దిక్ పాండే, కేఎల్ రాహుల్, తర్వాత మీరే ఇక్కడ. అరే నేను ఇప్పుడు వెళ్తారా?
ఐఎమ్ నాట్ కారం చోర్, డోంట్ వరీ. బట్ థ్యాంక్ యూ వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ. ఓకే, సో ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ అవర్ షో, ఈ స్క్రీన్ మీద ర్యాండమ్లీ కొన్ని వర్డ్స్ డిస్ప్లే అవుతాయి. వాటిని మీరు మాట్లాడకుండా హావభావాలు వ్యక్తపరిచి ఆ వర్డ్ ఏంటో మా చేతి చెప్పించాలి. డంషరైట్స్. ఎస్. సో ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఓకే, I'll start. బామర్ది దావతంటే క్లాస్మేట్స్, Party. మేము క్లాస్మేట్స్. పార్టీని తెలుగునా? అదొక సమ్మేళన సభ. కాదు, ఇది ఒక సాంగ్. పార్టీని తెలుగులో హిందీ. ఫంక్షన్, సెలబ్రేషన్, ఈవెంట్ అలాంటిది కాదా? దావత్. అదా? నేను నాకు పిల్లలు లేరు. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నిన్ను ఆడించారు. అమ్మ, నాన్న, ఆ. ఇంకా చిన్న నాన్న చిన్నగా ఉన్నప్పుడు. చిన్న బాబాయ్. బాబాయ్ సూపర్ ఆన్సర్ బాబాయ్, వెరీ గుడ్. బాగా చేస్తా. తీసుకోవచ్చు, ఆడిషన్ ఇస్తారు. ఫుడ్ ఐటమ్. ఫుడ్, తిండి. రోడ్. రోడ్ పక్కకి. చైనీస్ సమోసా, చాట్. చాట్ల ఐటమా? పానీపూరియా, బేల్పూరియా, దహిపూరియా? సరే, అది ఏదో ఇంగ్రీడియంట్ చెప్పి. ఏదో ఆకలి. ఎట్టుంటది? 4 ముక్కలు. ఆలూ టోస్ట్, కట్లెట్. నాకు వచ్చేసింది. 4 ముక్కలు ఉంటది. పన్నులా? పావుబాజీయా? నిజంగా మీరు చెప్తుంటే మాకు ఆకలేస్తుంది తెలుసా సార్? నాకు కూడా అయిపోయింది. డన్, వెల్ ప్లేడ్, సూపర్. సో గురు గారు, ఇట్స్ యువర్ టర్న్. లెట్స్ గో. సినిమా. పిక్చర్. 2 పదాలు. ఫస్ట్ది పిడక. బాంబ్. రోడ్డు మీద బాంబ్. లైట్. స్టార్ వస్తాడు ఇట్లా. సార్, అది మొక్కకి నీళ్లు పోస్తున్నాడు ఆయన. మొక్క. గార్డెన్ ఫారెస్ట్. గార్డెన్ తెలుగులోనా? తెలుగులో గార్డెన్. తోట. ఫస్ట్ వర్డ్ తోట. సెకండ్ వన్ తోటరాముడు. సార్, ఈ తోట ఎంత బాగుంది. ఏ చూడండి సార్, రోడ్డు మీద బామ్మంట. ఆ పిడిగా పైకి లేచిందాన్ని. ప్లేట్ లో చికెన్, మటన్, బిర్యానీ. సెకండ్ వర్డ్ బిర్యానీ. ఓకే. ఫస్ట్ వర్డ్ ప్రాన్స్. అది ఏం బిర్యానీ? వెజ్. ఎగ్. వెజ్ లో వెరైటీలే ఉంటాయి సార్. వెజ్. ఏమిటో ఇనలే వెజ్ బిర్యానీ. ఆన్సర్ ఏంటంటే బ్రో? వెజ్ లో వెరైటీలు ఏముంటాయి పోయి నాకు అర్థం. బ్రో, ఇది ఆన్సర్ ఏంటి? ఉలోచార్ బిర్యానీ. ఆన్సర్ ఏంటి బ్రో? ఏమై ఉంటుంది ఆన్సర్? ఉలోచార్. రైట్ ఆన్సర్. బ్రో, జీనియస్ బ్రో. అన్నా వీళ్ళందరూ కలిసి. 2 words. సినిమా. ఫిలిం. తెలుగు సినిమా. తెలుగు. స్టిచ్చింగ్. టైలర్. ఫస్ట్ వర్డ్ ఏందా? లీడరా? సెకండ్ వర్డ్ టైలర్. ఫస్ట్ వర్డ్ ఏంటి? టైలర్ మీద సినిమా పేర్లు ఏమున్నాయని అడుగుతున్నాడు ఆయన. టైలరా? జమ్మ జచ్చ. లేడీస్ టైలర్. రొమాంటిక్ పిలో. అయిపోయింది.
Done, well played, super. ఏరోప్లేన్. ఏరోప్లేన్ ఫారెన్ లో ఫారెన్ కంట్రీయా అమెరికా. ఇంగ్లాండా లండన్. లండన్. లేదు బ్రో, మంచి కంట్రీ, క్రికెట్ పుట్టింది ఇలాంటి చెప్దాం అనుకున్నా బ్రో. ఇలా కాదులే, మన చెల్లి చెంపట్టుకెళ్తే లండన్కి వెళ్తాం. సూపర్ ఫిలిం పాత టైంలో సమ్ టైమ్ ఇన్ ద మిడిల్. నువ్వు పుట్టిన మధ్యలో కొంచెం కొంచెం చిన్నగా. శంకరాభరణంతో స్నానం చేస్తావు సాగర్ సంగమం రుద్రవీణ శంకరాభరణం. శంకరా శంకరా. అమ్మో, అద్భుతమైన సినిమా సార్. తప్పుగా పాడుంటే క్షమించండి. తినేవాడా బాగా పులిహోర. రైట్ ఆన్సర్. పులిహార కలపడంలో ఆయన పాపులర్ కదా. వి హావ్ స్పెషల్ డిగ్రీ సార్. మా అంత కోర్స్ చేస్తున్నారు మా వాళ్ళు. అయిపోయింది. వెల్ ప్లేడ్, సూపర్. ఓకే, ద లాస్ట్ అండ్ ఫైనల్ వన్, ద క్లోజింగ్ వన్. స్పీడ్ గా నేను క్వశ్చన్లు అడుగుతాను, మీరు స్పీడ్ గా ఆన్సర్ చేస్తారు. రైట్, ఇద్దరు కలిపి. ఓకే, హ్యావ్ యు ఎవరినైనా మనసులో కొట్టాలి అనుకుని ఆగిపోయారా? ఎస్. ఎవరు? అది ఎస్ ఆర్ నో? నో. ఎస్ ఆర్ నో. ఎందుకు? ఎస్. ఎస్. ఎవరు వాళ్ళు? నో. స్నో. ఎస్. ఐక్నో. ఓకే, ఇండస్ట్రీ వాళ్ళ కాదు, బయట కాలేజీలో. కాలేజీలో కొడదాం అనుకుని అయిపోయారు. ఎందుకు అయిపోయారు తెలుసుకోవచ్చా? వాడు కొంచెం స్ట్రాంగ్ ఉంది. సీరియస్గా వెళ్ళినాం, కట్అవుట్ చేసి సర్లే రేపు కలుద్దామా. మీరెందుకు అయిపోయారు? అంటే వాడు ఒక యాక్టర్, బేసికలీ ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేసింది సెట్లా. సో నాకు వెళ్ళి కొట్టాలనిపించింది, కానీ అప్పుడు నేనే చాలా లైక్ బడింగ్ అప్పుడు కొడదాం అనుకున్నా. సరే నాకెందుకులేని వెళ్ళిపోయాను. నెక్స్ట్ టైం కనిపిస్తే కొడేయండి. ఈసారి కొడతా కనిపిస్తుంది. ఈసారి అలాంటి చేస్తే ముసిగేయడమే రాత్రి. కట్టారు కానీ ముసిగేసి గప్ప కాబట్టి సార్ నైస్ షాట్ సార్ అని చెప్పి. ఓకే, ఎగ్జామ్ హాల్ కి స్లిప్స్ తీసుకెళ్ళడం మర్చిపోయారా? ఎస్. నో. మర్చిపోలేదు, తీసుకెళ్లారు. మీరు మర్చిపోయారు స్లిప్పులు తీసుకెళ్ళా. అది నాకు యాస్టక్ వచ్చి, ఎందుకంటే ఏ యూనిట్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలో నాకు అర్థం కాక చెక్ అని చెప్పేసి వెళ్ళిపోయాను డైరెక్ట్ గా. ఆ తర్వాత మర్చిపోయాను. మై మమ్మీస్ వాచ్, మై మమ్మీ మైట్ వాచ్. నేను కూడా అంతే సార్. నువ్వు అమ్మంటారు, మా నాన్న ప్రొఫెసర్, ఇప్పుడు ఆయనే నేనంతే సార్. స్లిప్ పట్టుకెళ్ళి అలవాటు అయిపోయి ఓ రోజు ఆన్సర్ షీట్ రాసా కదా, దాన్ని తెచ్చేసా స్లిప్. ఇది వేరే లెవెల్ సార్. ఇది ఏ అమ్మాయికైనా ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసిందా? 10th క్లాస్. ఎవరు? ఇంటర్లో బాయ్స్ ఊపర్ గర్ల్స్. సో అప్పుడు ఏం లేదు. డిగ్రీలో ఒక అమ్మాయి తను చెప్పింది. పాపం ఇప్పుడు అమ్మాయి చూస్తూ ఉంటుంది. అయ్యో అనవసరంగా రిజెక్ట్ చేశానే. జోక్ బట్ మేడం మీరు చల్లగా ఉండాలి మేడం. మీరు గురుగారు? మేబీ ఎస్, నో, మేబీ, వై నాట్. ఓకే, వీడికి చాలా తిక్క అని ఏ హీరోనైనా చూసి అనుకున్నారా? ఎస్. ఎస్ చెప్తారండి. ఎవరో పర్లేదు, మనసు లైట్స్ కెమెరాలు ఆపేసేయండి. దర్శి అనుకున్నారు. మీరెవరు అనుకున్నారు? తరుణ్ భాస్కర్. సో అన్ని అడిగేసారు నార్మల్ క్వశ్చన్. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రదీప్ చాలా టాలెంటెడ్ అని అనుకున్నారా?
అలా వెళ్ళిపోకపోయా ఆయన ఏమంటున్నాడు సార్? ఆ పిడక తీసుకొని గోడకేసి కొట్టాలి అని అంటున్నాడు అంతే. మంచి పిడక లాంటి అబ్బాయి అన్నాడు. థ్యాంక్ యూ గైస్, సూపర్. కాంటినెంటల్ ఎక్స్ట్రా ఇన్స్టెంట్ కాఫీ వారి తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. Thank ఇండియా you so much. కాఫీ. డెన్వర్ డియోడ్రెంట్ బాడీ స్ప్రే వారి తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. డెన్వర్ డియోడ్రెంట్ బాడీ స్ప్రే, ద రియల్ సెంట్ ఆఫ్ సక్సెస్. అండ్ అలాగే డ్యూరోఫ్లెక్స్ కంఫర్ట్ జోన్ ఎసెన్షియల్స్ వారి తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. అండ్ అలాగే మా షోకి వచ్చినందుకు గాను యార్డ్లీ లండన్ వారి తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. A gift hamper from Yardley London. Step up with Yardley Compact Perfumes. అండ్ అలాగే మా షోకి వచ్చారు కాబట్టి మీకు గుర్తుగా మాకు హ్యాండ్ ఇస్తే మా గ్యాలరీలో ప్లేస్ చేసుకుంటాం. వావ్, Yes. crazy. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు ఈ షోకి రావడం మాకు నిజంగా చాలా ఆనందం. It was very heartwarming to be on your show. నిజంగా ఐ థింక్ మేము I had the ఎప్పుడు most అట్లా fun. మాట్లాడుకోలేదు. ఎప్పుడంతా ఫన్ చేసుకో. And also it was great to connect with Darshi on this platform. Thank you so much for giving us Thanks, a brother. beautiful memory. గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. మంచి మంచి రోల్స్ తో మమ్మల్ని అందరినీ ఇలా ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ మీ చేతుల మీదగానే అవి గ్యాలరీలో ప్లేస్ చేస్తాం. థ్యాంక్ యూ ఈ షోకి వచ్చినందుకు. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సో ఫ్యూచర్ సూపర్ స్టార్స్, ఫ్యూచర్ జనరేషన్ సెన్సేషనల్ యాక్టర్స్ అయిపోవాలి మీరంతా. అద్భుతమైన సినిమాలు తీయాలి. Director. అద్భుతమైన సినిమాలు తెర ముందైనా తెర వెనకాలైనా అంతే. మీ తరఫు నుంచి మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాం మేము. అండ్ థ్యాంక్ యూ గైస్, మీ అందరికి కూడా. దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ సో మచ్.